ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు తెలంగాణ జనసేన పార్టీ శ్రేణులు మద్దతు తెలిపాయి. హిమాయత్ నగర్ టీటీడీ దేవస్థానంలో మౌన దీక్షను నిర్వహించారు. తిరుమల లడ్డు వివాదాన్ని సిబిఐకి అప్పగించాలంటున్న తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్తో మా ప్రతినిధి కుమార్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. పార్టీకి సంబంధించి డిప్యూటీ సీఎం కూడా ప్రాయశ్చిత్త దీక్ష కింద ప్రస్తుతం 11 రోజుల పాటు దీక్ష అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి దేవస్థానం లడ్డు వివాదం ఇప్పుడు తారస్థాయికి చేరింది. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి డిప్యూటీ సీఎం కూడా ప్రాయశ్చిత్త దీక్ష కింద ప్రస్తుతం 11 రోజుల పాటు దీక్ష అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు మౌన దీక్ష అయితే నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇప్పుడు తిరుపతి లడ్డూకి సంబంధించి ఈ వివాదం తారస్థాయికి చేరింది. అలాగే మరొక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా దీక్ష చేస్తున్నారు. కానీ అవతల వాళ్ళు అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు కూడా దాన్ని వేరే రకంగా మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి మీరు ఏం చెప్తారు? పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు దేశ శ్రేయస్సు కోసం, ధర్మం కోసం, నీతి నిజాయితీ కోసం ఆయన రాజకీయాలలో వచ్చిండు. ఆయన నిజంగా సంపాదించుకోవాలంటే పర్ డే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చే కొన్ని సంస్థలు ఉన్నాయి. యాడ్ రూపంలో కానీ సినిమా రూపంలో కానీ పర్ డే 3 to 4 CR అతనికి ఇవ్వడం జరుగుతుంది. మిగతా రాజకీయ నాయకులు ఏదైతే ప్రజల మీద ప్రజల సొత్తులు ప్రజాప్రభుత్వం అని చెప్పి వాళ్ళకు వచ్చే పథకాల ద్వారా వాళ్ళు సంపాదిస్తారు. అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు. అది మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాలి. ఎవరైతే సోగ్గాల్టీ మాట్లాడుతున్నారో మీరు బతికేదే రాజకీయం మీద, మీరు తినేదే రక్తం కూడు. అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు మొన్నటికి మొన్న వర్షాలు వస్తే తెలంగాణకు ₹1 నేను స్వయంగా అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలిసి మేము రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ₹1 పాటు 4 కోట్లు ఆయనకి ఏదైతే 4th పోలియో ఉందో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీలాగా దాచుకొని కోట్లు లక్షల కోట్లు దోసుకొని ఎలక్షన్ రాగానే 1000-2000 ఓట్లు కొనే వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ కాదు. మీరు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయాలలో ఎదుర్కోండి, కానీ ఆయనని ఈ రకంగా ఇబ్బంది పెట్టొద్దని ఎవరైతే సోగ్గాల్ టీం మాట్లాడుతున్నారో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మిగతా ఎందుకు పనికిరాని సినిమా కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళని చూసేటోడు కూడా ఉండడు. రాబోయే రోజుల్లో వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే ఒక హిందూ ధర్మాన్ని కీచపరిచేలాగా మాట్లాడడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయం. రాబోయే రోజుల్లో అటువంటి మాటలు మాట్లాడొద్దని మేము మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది యావత్తు భారతదేశం కాదు, యావత్తు ప్రపంచం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రఖ్యాతమైన తెలుసు వాళ్ళ గురించి. ఎందుకంటే చాలామంది ఆయనను మొక్కుకున్న వాళ్ళు కోటేశ్వర్లు అయిపోయారు. ఆయనను మొక్కుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. ఆయన మొక్కులు చెల్లించుకున్న వాళ్ళు ఈరోజు అనేక రంగాలలో చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. అది మనం గమనించాలి. కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆయనను మొక్కడం జరుగుతుంది. కొంతమంది 100 సార్లు వెళ్ళడం, కొంతమంది 40 సార్లు వెళ్ళి వాళ్ళ యొక్క మొక్కును చెల్లించుకుంటారు. అటువంటి ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ జరిగిందని ఒక అబండం వచ్చింది. దాన్ని మేము సిబిఐ ఎంక్వైరీ పెట్టాలని, అదేవిధంగా ఒక కమిటీ వేసి నిరాధరణ కమిటీ ఒకటి వేసి తెలియపరచాలనేది మా యొక్క పార్టీ యొక్క అధ్యక్షులు వారు కోరుతున్నారు. దాన్ని తీసుకొని రకరకాలుగా దాన్ని మార్చి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్న కొన్ని రాజకీయ దుష్ట శక్తులు. వాళ్ళకు రాబోయే రోజుల్లో 11 సీట్లు వచ్చినాయి. రాబోయే రోజుల్లో 10 సీట్లు కూడా ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలు కూడా సర్వనాశనం అవుతాయి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏదైతే లడ్డు కల్తీ ఒకవేళ జరిగినట్టయితే వాళ్ళ కుటుంబాలు రక్తం గక్కొని వస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక పవిత్రమైన లడ్డూని అందరూ దేవుడితో సమానంగా ప్రసాదం మనం తింటాం. అటువంటి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసే స్థాయికి వెళ్ళిపోయిన వైఎస్ఆర్సీపీ నాయకులు అన్ని కల్తీలేయాలు, లిక్కర్ కల్తీ, లడ్డు కల్తీ, దేవస్థానంలో టికెట్లు కూడా అమ్ముకోవడం జరిగింది అనేక. దాని మీద అందుకే సిబిఐ విచారణ జరిపితే అకౌంట్స్ ఉంటాయి. ఈరోజు డిజిటల్ అకౌంట్స్ కానీ అకౌంట్స్ ద్వారా ధర్మారెడ్డి గారు ఎంత తిన్నారు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు పాత్ర ఏముంది, ఆ మెంబర్స్ పాత్ర ఏముంది, ఎవరెవరు ఎంతెంత సంపాదించారు, దాంట్లో ఎటువంటి వ్యక్తులకు ఇచ్చారు తెలుసా? ఒక లక్ష్మీనారాయణ అని ఉంటాడు, డకెట్ నా కొడతాడు, వానికి కూడా తెలంగాణ నుంచి బోర్డు మెంబర్ ఇచ్చారు. వాడు 20 కోట్లు ఇచ్చి బోర్డు మెంబర్ కొనుక్కోండు, వాడు జైలుకి కూడా పోయిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈ వైఎస్ఆర్సీపీ బోర్డు మెంబర్ ఇచ్చింది. వాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏదో రూపాయి జమ చేసుకుంటే వాళ్ళకి ల్యాండ్స్ ఇస్తా అని చెప్పి
ప్రత్యేక అన్ని ఒక్కొక్క ఇల్లు 10 మందికి అమ్మిండు. వాడు టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తారా వాళ్ళు? అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వీడి మీదనే కొన్ని కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. నిజంగా చెప్పాలంటే ఇదని జీవితాంతం ఈ దేశం నుంచి బహిష్కరించాలి. అప్పుడు కానీ ఈ హిందూ సంస్థల మీద దాడులు కానీ హిందూ ఒక ఆలయాల మీద అన్ని రకాల ప్రసాదాలు కూడా కరెక్ట్ ఉంటాయని తెలియజేస్తున్నా. హిందువులంతా ఏకమై ఈసారి రాబోయే రోజుల్లో ఒకసారి ఆలోచించాలి. మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం, దేని గురించి ఎన్నుకుంటున్నాం, వాడు ఏ రకంగా డబ్బులు దండుకున్న తర్వాత రకరకాల ఏదైతే కంపెనీస్ పెట్టేస్తుండో. భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ రాజకీయాలలో రాకముందు లేదు, అదేవిధంగా సాక్షి పేపర్ రాజకీయాలలో రానప్పుడు లేదు. రాజకీయాలలో వచ్చినాక సాక్షి పేపర్, సాక్షి ఛానల్, భారతీ సిమెంటు, ఇంకా మిగతా స్టీల్ ఫ్యాక్టరీస్ కానీ అనేక సంస్థలలో కొన్ని లక్షల కోట్లు దోసుకొని పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఎంత పాపం తగులుతుంది అంటే ఈరోజు రకరకాలుగా యావత్తు హిందూ భారతీయులంతా ఈరోజు అతన్ని ఖండిస్తూ అతన్ని రకరకాలుగా, ఎందుకైతే తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు లిక్కర్లో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం, అతనికి కావాల్సిన బ్రాండ్లు అమ్ముకోవడం. అంటే మీరు చూడండి, అందుకే ఆ దేవుడు 11 సీట్లు ఇచ్చిండు. రాబోయే రోజుల్లో అసలు పార్టీ ఉండదని మీ ద్వారా తెలియజేస్తుంది. మొత్తానికి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇప్పుడు ఈ లడ్డు వ్యవహారం కూడా తారస్థాయికి చేరడంతో ప్రస్తుతం తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్తో సహా తెలంగాణ ప్రెసిడెంట్ రాజలింగం, అలాగే ఏదైతే జనసేన సభ్యులు కూడా ఈరోజు హిమాయత్ నగర్ టీటీడీ దేవస్థానంలోని మౌన దీక్ష అయితే చేశారు. అలాగే మరొక పక్క ఈ తిరుపతి లడ్డూకు సంబంధించి పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ భవానీతో కుమార్, ప్రైమ్ న్యూస్, హైదరాబాద్.